వీటికి మరో బ్రేకింగ్ చూస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద టెన్షన్ పరిస్థితి ఉంది. ఇప్పటికే తిరుపతికి చేరుకున్న మంచు మనోజ్ కాసేపట్లో యూనివర్సిటీకి వెళ్లనున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలోకి మంచు మనోజ్ కు ఎంట్రీ ఉంటుందా అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది. యూనివర్సిటీ వద్ద పోలీసులు బందోబస్తు పెంచారు. తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ అయితే వెళ్లనున్నారు. అయితే కాసేపట్లో కూడా దీనికి సంబంధించి కూడా మంచు మనోజ్ కి యూనివర్సిటీలోకి ఎంట్రీ ఉంటుందా లేదా అనేది ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్ గా మారింది. అయితే ఇప్పటికే మంచు మనోజ్ రాకతో యూనివర్సిటీ వద్ద పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ఏం జరుగుతుందని ఉద్రిక్తత టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. అయితే మనోజ్ కి అక్కడికి ఎంట్రీ ఉంటుందా లేనది కూడా ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. అయితే మంచు మనోజ్ అయితే మరి కాసేపట్లో కూడా మోహన్ బాబు యూనివర్సిటీకి రానున్నట్లు తెలుస్తుంది. మరి ఆయన్ని నేరుగా లోపలికి వెళ్ళనిస్తారా లేదా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అఖిల, మరికొద్దిసేపట్లో మంచు మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు రానున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడ పోలీసులు మోహరింపు చేశారు. గతంలో ఏదైతే హైదరాబాద్ సంఘటనలతో పాటు గతంలో తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద కూడా మీడియా మీద దాడి జరిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఇటు పోలీసు బలగాలను ఇక్కడికి ముందు జాగ్రత్తగా పోలీసులు తరలివచ్చారు. సుమారు ఒక 100 మంది పోలీసులు ఇక్కడ ఇటు యూనివర్సిటీ మెయిన్ గేట్తో పాటు నివాస గృహం వద్ద వెళ్లే దారి వద్ద లోపల వైపు ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇదైతే కాలేజీ విద్యార్థులను కూడా ఎవరిని బయటకు అనుమతించలేదు, స్టాఫ్ను కూడా లోపలికి అనుమతించలేదు. ఈరోజు సెలవు కావడంతో పెద్ద ఎత్తున హడావిడి కూడా లేకపోయినప్పటికీ బౌన్సర్లను కూడా పెద్ద సంఖ్యలో తీసుకొచ్చినారని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటన కొంత ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పిందని చెప్పవచ్చు. ఏదైతే మంచు మనోజ్ 10:45 నిమిషాలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నాడో అక్కడ నుంచి నేరుగా తిరుపతిలోని తాజ్ హోటల్లో బస్ చేశాడు. 12 గంటల నుంచి 12:30కు ఆయన శ్రీనివాస మంగాపురం నుంచి ర్యాలీగా యూనివర్సిటీకి వస్తాడు. యూనివర్సిటీ నుంచి తర్వాత నేరుగా రంగంపేటలోని జల్లికట్టుకు చేరుకుంటాడని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే నేరుగా నారావారిపల్లికి చేరుకొని అక్కడ తమ బంధువులను కలిసిన తర్వాత అటునుంచి నేరుగా రంగంపేటలోని జల్లికట్టులో పాల్గొన్న తర్వాత తిరిగి యూనివర్సిటీకి వస్తాడు. యూనివర్సిటీ నుంచి మరోసారి అనాథ శరణాలయంలో ఉన్న అనాథలను కలుస్తాడని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇటు మోహన్ బాబు ఇప్పటికే ఏదైతే తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయినాడని ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ అది నిజమేంతో కూడా తెలియడం లేదు. మొత్తం మీద ఇక్కడున్న మీడియా వారి దగ్గరికి స్థానికంగా ఉన్న మోహన్ బాబు పిఆర్ఓలు వచ్చి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, మా సార్ చెప్పాడంటూ కూడా వారు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగిందని తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఇటు మోహన్ బాబు యూనివర్సిటీలోకి మంచు మనోజ్ను అనుమతిస్తారా లేకపోతే మనోజ్ యూనివర్సిటీలోకి వెళ్ళడా అన్న ప్రశ్నార్థకంగా కూడా ఉంది. అయితే మొత్తం మీద తాను యూనివర్సిటీలోకి వెళ్తాను, తన నివాస గృహంలోకి వెళ్ళి ఇక్కడే బస్ చేస్తానంటూ కూడా చెప్తున్నట్లు సమాచారం. మొత్తం మీద మంచు మనోజ్తో పాటు ఆయన భార్య 2 పిల్లలు కూడా హైదరాబాద్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది అఖిల. మరోవైపు అసలు ఏం జరుగుతుంది అన్న ఉద్రిక్తత కూడా నెలకొన్న పరిస్థితి. దీంతో పాటు పోలీసు యంత్రాంగం ముందుగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అటు మీడియా వారికి కానీ అదేవిధంగా ఇటు మోహన్ బాబు అదేవిధంగా మంచు మనోజ్ వర్గాల మధ్య ఏమైనా గొడవలు జరుగుతాయా అన్న కారణంతో పూర్తి స్థాయిలో అటు పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. చంద్రగిరి సిఐ సుబ్రహ్మరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకొని ఇక్కడ బందోబస్తును పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఓవైపు వైకుంఠ ఏకాదశి దాని తర్వాత జరుగుతున్న పరిణామాలతో పాటు అటు సీఎం చంద్రబాబు నాయుడు వర్ష షెడ్యూల్తో బాగా బిజీగా ఉన్న పోలీసులు మరోవైపు ఇది కూడా ఒక ఇబ్బందికరమైన పరిణామం అంటూ చెప్తున్నప్పటికీ మొత్తం మీద మంచు మనోజ్ మరి కొంతసేపట్లో యూనివర్సిటీ వద్దకు రానున్నారు. యూనివర్సిటీకి వద్దకు రైట్ దామోదర్, థ్యాంక్ యూ.